గుడ్ మార్నింగ్. తాగి ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ యువర్ హాషిమ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ నసగడ ఎప్పుడే వచ్చాడండి? పెట్రోల్ అయిపోయింది రాత్రి. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఏం లేదండి, మొత్తం ఆవేశం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందో కూడా చెప్తాను. బండి ఆగిపోయింది, పెట్రోల్ ఉంది కానీ బండి ఆన్ అవ్వట్లేదు. నేనేమో రాత్రంతా జాగారం చేసి పొద్దుట వీడియో తీయాలని చెప్పి పొద్దుటే రెడీ అయ్యి వచ్చాను అనమాట. రాత్రి అంతా జాగారం ఎందుకు చేశాను అంటే వీడియో కనుక నేను పడుకుని లేచి తీసాను అనుకోండి, ఫేస్ అంతా కొంచెం స్వెల్లింగ్ అన్నట్టు ఉంటుంది కదా, ఫ్లఫీగా. కెమెరా ముందు బాగా కనిపించను అనేసి రాత్రంతా జాగారం చేశాను అనమాట. జాగారం చేసి ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది. ఒక్కడ కూడా రావట్లేదు. నార్మల్ టైంలో మీకు చూపిస్తాను చూడండి, ఒక్కడు కూడా రావట్లేదు. నార్మల్ టైంలో తెగ తిరిగేస్తారు, ఇప్పుడు ఒక్కడ తిరగట్లేదు. ఏం చేయాలి ఇంకా అర్థం కావట్లేదు నాకు. అక్కడ కుక్క అక్కడ ఎరుగుతుంటే దాన్ని ఎటకారించాను నేను. నాకు తెలిసి దానివల్లే అనుకుంటా, అది బండ బూతులు తిట్టుకుని ఉంటుంది. నేను నా కార్యక్రమం కానించేటప్పుడు నన్ను ఎగితాలు చేశాడు, నక్కిపోవాలి నాకు కొడుకు అని అనుకుని ఉంటాడు. అలా సరదాగా ఆడుతున్నా. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు. హాయ్ చెప్పండి రా. బండిలో పెట్రోల్ ఉంది, ప్యాచ్ కాదు, దాని బండి ఏదో ఇంజిన్ లో ప్రాబ్లం ఆగిపోయింది. సో బండి అక్కడ పెట్టేసా, అమ్మమ్మ హెల్ప్ చేసింది. అలాగే అమ్మమ్మ, ఇప్పుడు ఎవరైనా వస్తే లిఫ్ట్ అడిగి ఇంటికి పోతా. తాతయ్య లిఫ్ట్ ఇచ్చాడు నాకు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. నాకు తెలిసి 25 స్పీడ్ అనుకుంటా. తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. తాతయ్య నాకు లిఫ్ట్ ఇచ్చిండు, బాగుంది. లేవునా చాలా బలంగా కదులుతుంది అనమాట. కదనాలా వద్దా అన్నట్టు కదులుతుంది. నమస్కారం. నాకు ఇప్పుడు దారిలో ఒక అమ్మాయి కనిపించింది. పేరు చెప్పమంటే వెంకటలక్ష్మి, ముత్తులక్ష్మి అని చెప్తుంది. తీరా చూస్తే పెంటలక్ష్మి అంట పేరు. ఎక్కడ తీసుకెళ్తుంది అర్థం కావట్లేదు. వాళ్ళు ఇల్లు చూపిస్తుందంట. మరి ఇప్పుడు ఎక్కడికి, ఏం చూపించాలి ఇప్పుడు? ఫాస్ట్గా పోదా మరి. అది చూసారండి, అది జడ కాదండి, అది ఒక గేదె యొక్క తోకండి. అది గేదె తోక. సో ఎక్కడికో తీసుకొచ్చారండి ఈమె. ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఏంటది? ఆడెత్తుతావా? సరిపోయింది పేరుకి నీకుండి. అందుకే పెంట ఎత్తుతారనేసి నీ పేరు పెంటలక్ష్మణ్ పెట్టారా? సో మీరు ఇప్పుడు చూస్తున్నారు. చిచ్చి అదే అబ్బా, కాల్ అంతా అయిపోయింది కదరా నీకు. ఏ చూపించు, గోరింటాకు చూపించు. ఇదిగోండి గోరింటాకు. సరదాగా అన్నాను కానీ ఈమె పేరు పెంటలక్ష్మి కాదండి. అంటే పెంట ఎత్తుతుంటే పెంటలక్ష్మి అని అనుకున్నాను కానీ అసలైన పేరు వేరేది ఏదో ఉందంట. ఎందుకు మీ పేరు చెప్పండి? లక్ష్మి. ఏంటి చెప్పు. నేను ఎక్కడిస్తాను చెప్పు.
లహరి. ఓకే సర్లే ఎత్తే ఇంకా పెంట వెయిటింగ్ నీ కోసం. వావ్, దాంతో దెబ్బ రొట్టె వేసుకుంటే బాగుంటుందా? ఆ? దాంతో దెబ్బ రొట్టె వేసుకుంటే బాగుంటుందా? అబ్బా భలే ఎత్తున్నారా నువ్వు. టిప్ ఇచ్చారండి. ఈ టిప్ ఏంటంటే ప్యాడ్ అంట కొంచెం మొహానికి రాసుకోవాలంట. మొహానికి రాసుకోవడం వల్ల కొంచెం గ్లో వస్తుంది అనేసి చెప్తున్నారు. ఈమె ఎప్పుడు ట్రై చేయలేదంట. ఈమె ఎప్పుడు ట్రై చేయలేదంట, కానీ ఎదుటోళ్ళకి చెప్తుంది అనమాట. కొంచెం ట్రై చేసి ఎక్స్పెరిమెంట్ చేయండి, ఒకవేళ బాగా వస్తే కనుక నేను రాసుకుంటాను అనేసి. చేద్దాం. సరిపోయింది. దూరంగా బాబాయ్. ఇది కాలు మాత్రం అలాగే ఉంది, కాలుకి మొత్తం పేడ. అయ్యో బాబు, ఇప్పుడు కోళ్ళకి మేత వేస్తున్నారు. నాకు వద్దులే, నాకు వద్దమ్మా. ఎక్కడండి? నాకు నాన్న అలవాటు లేదండి యాక్చువల్లీ. కొంపు నీ చెయ్యే కొంపు నీ చేతిలో కొంపు, అది మొత్తం పేడ వాసన వస్తుంది. తాగెత్తున్నావా నీళ్ళు? తాగేసి మాట్లాడు, ఏదో బువ్వుతున్నావు నువ్వు. ఏది ఈమె ఏదో ఆకు చూపిస్తుంది. ఆకు చూపించి కొంపు రెట్ట అంటుంది. ఎందుకది కొంపు రెట్ట? అది సరిగ్గా చెప్పు. అది జాంకాయ ఆకు గాని అదేంటి ఇందాక కొంపు రొడ్డ? అదేంటి బూతులా ఉంది? నాకు దమ్ము లేదులే, దమ్ము లేక ఇంకేం చేయలేక ఎలా చేస్తున్నాను. దా ఏయో తీస్తుందండి ఈ అమ్మాయి. రే ఆలివ్ ఆయిల్స్ అనుకుంటా. అది పామ్ ఆయిల్ అనుకుంటా కదా. కొంపు రొడ్డ, అది దేనికి? రొడ్డ బ్యాచ్ ఏదో బూతులో ఉందిరా బాబు, నువ్వు ఉండరా బాబు. అది దేనికి యూస్ చేస్తారా? 90% అయితే డబుల్ తాగుతాయి కదా, దాన్ని నలిపి దాన్ని చూసి అదే కట్టుకట్టే 9. A few moments later. అదే దాన్ని ఏమంటారు, ఎద్దుల బండి వస్తుంది. అదే థ్యాంక్స్ సార్ ఎక్కించుకున్నందుకు. మీ పేరేంటోనా? సతీషా? ఇవన్నీ లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్సెస్ గా అనుకోవాలి. బండి ఆగిపోయి మంచి పని అయింది అనుకుంటున్నాను ఇప్పుడు నేను యాక్చువల్గా కదా. ఎలా మేనేజ్ చేస్తావు రెండింటిని? అలాగా ఇప్పుడు లెఫ్ట్కి తిప్పాలంటే ఇటు దీన్ని కొడతారా? ఓకే, వెరీ నైస్. మరి బండి ఆపాలంటే ఏది ఏదిలాగా? ఓకే ఓకే. అన్న నాకు ఇచ్చాడు, నేను నడుపుతున్నాను వీటిని. అన్న అక్కడి నుంచి హ్యాండిల్ చేస్తున్నాడు అనమాట. ఇవి ఫాస్ట్గా కూడా వెళ్తాయంట యాక్చువల్లీ. యాక్చువల్లీ మన ఇంటికి రీచ్ అయిపోయాం, కానీ అయినా సరే నేను కొంచెం ఎదరికి నడుపుతున్నాను అనమాట. ఓకే మన ఇంటికి వచ్చేసాము. ఏం లేదండి, యాక్చువల్గా చాలా పెద్ద పొరపాటు అయిపోయింది అనమాట. అన్నయ్యకి ఫోన్ ఇచ్చి నేను అది తోలేటప్పుడు ఫోన్ ఇచ్చి అన్నయ్య వీడియో తీయనియా అనేసి అన్నాను. అన్నయ్య చాలాసేపు వరకు ఇలా పట్టుకునే ఉన్నాడు పాపం. నేనేమో వాగుడికి ఇలాగ వాగుతానే ఉన్నాను అంటున్నాను. తర్వాత చూస్తే రికార్డింగ్ బటన్ నొక్కలేదు అన్నయ్య. గుండెకాయ పిండి పిప్పి చేసేసాడు నిజంగా. నొక్కలా తమ్ముడు అంటున్నాడు. ఇంకేమన్నా ఇంకా సరే. అండ్ అన్నయ్య నాకు 2 టిప్స్ ఇచ్చాడు అనమాట. ఒకటి, ఒకవేళ ఎద్దు ఫాస్ట్గా పరిగెట్టాలని అంటే తోకట్టుకుని లాగమన్నాడు అనమాట. తోకట్టుకుని లాగితే జువ్వలాగా పరిగెడతాడు అనమాట. అండ్ రెండోది ఏంటంటే ఏదైతే కర్ర ఉందో అది ఏంటన్నా ఏం చేయాలి, గూట్లో కానీ పెట్టాలా అని అడిగాను. లేదు తమ్ముడు గుప్పెట్లో పట్టుకుని అటు ఇటు కొట్టమన్నాడు. సరే అని అనేసి అన్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ టిప్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, యూస్ఫుల్గా ఉంటుంది అనేసి నేను మీకు చెప్పడం జరిగింది. దానికి మించి ఇంకేం కాదు. అంటే చాలామంది ఇప్పుడు బాగా చదివేసుకుని ఎద్దులు తోలుతున్నారు కదా, అంటే నాలాంటి వాళ్ళు చెప్తున్నా ముందే, అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. సో నేను ఇంట్లో రీచ్ అవ్వలేదు, ఇంటికి రీచ్ అయ్యాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను బాగా అలసిపోయాను. సో ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం. మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా? బాయ్.